హలో అండి, నమస్తే అండి. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాటల మూటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వారందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఈరోజు వీడియో ఏమిటో అనుకుంటున్నారా? ఈరోజు కూడా ఒక టాపిక్తో మేము ముందుకు వచ్చానండి. ప్రతిదీ మనం గోల్డ్ కొనాలి అనుకుంటే ఒక టాస్కే కదండి. ప్రతి రూపాయి సేవింగ్ చేసి కొనుక్కుంటాం. అలా కొనాలి అంటే దానికి కూడా మనకు చాలా ఓపిక కావాలి. నేను చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నది మా అమ్మగారి దగ్గర అదేనండి. గోల్డ్ కొనాలంటే ఎంత అమౌంట్ సేవ్ చేయాలి ఏంటి, ఒక ప్లానింగ్తో వెళ్ళాలి. 4 గ్రాముల్లో తీసుకుందాం అంటే ఎంత ఉండాలి, ఓకే ఈ తులంలో తీసుకుందామంటే ఎంత ఉండాలి, ఒక కాసులో తీసుకుందామంటే ఎంత ఉండాలి, ఇంత మనీ సేవ్ చేసుకోవాలి అనే ఒక రూల్ తోటి వెళ్తాం. అలాగే ఎన్నో కష్టాలు పడతాం. ఎన్నో తినాలి అనుకున్నవి తినం, కొనాలి అనుకున్నవి కొనం. అలా సేవ్ చేసుకుని మనం గోల్డ్ షాప్కి వెళ్ళి ఏదో గోల్డ్ అలా తీసుకుంటామండి. ఈరోజు నేను చూపించింది ఏంటంటే నా రింగ్ అండి. అదిగోండి చూడండి. అలాగే ఇది తీసుకుని చాలా ఏళ్ళయిందండి. ఇది నా 4 గ్రామ్స్ నాకు తెలుసు అంతే అండి. వెయిట్ అంత గుర్తులేదు కూడానే. అలా సేవ్ చేసుకుని మనం ఈ గోల్డ్ రూపాయలు పెట్టుకుంటే ఎప్పటికైనా ధర పెరుగుతుంది కదా అన్నట్టు మనం కొనుక్కుంటాం. అదిగోండి మోడల్ కూడా బాగుంటుంది. అదిగోండి ఆకులు అలా మువ్వలు కూడా వచ్చినాయి దానికి. అలా డిజైన్ కూడా చాలా నీట్గా, చాలా ఏళ్ళైనా కూడా ఇంకా అలా మోడల్ ఎప్పుడు కూడా ట్రెండింగ్లోనే నడుస్తుంది అదండి. కానీ మనం వేసుకుంటే చాలామంది అప్సెట్ అవుతారు. అది ఎందుకు అవుతారు అనేది మనకు అర్థం కాదు. మనం ఎంత కష్టపడ్డాము ఒక వస్తువు కోసం అనేది మనకు తెలుస్తుంది. మనం ఎన్ని బాధలు పడితేనో ఒక గోల్డ్ వస్తువు మన చేతికి వస్తుంది. కానీ అది ఎవరికీ అర్థం కాదండి. అందుకే నేను ఆ వేలు కూడా గమ్మున పెట్టను అనమాట. అది అలా బీరువాలోనే మూలుగుతుంది. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే పెడతాను, లేకపోతే లేదండి. అలా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు అలా సేవ్ చేసుకోవడం, అలా కొనడం, అలా రెడీ చేయడం అలా అలవాటు చేశారు. ఇప్పుడు జనాలకు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో రెడీ అయిపోతున్నారు, ఎలా ఉన్నారో ఏదో బాగుపడిపోయారు అన్నట్టు ఉంటుంది. కానీ మనం ఎంత కష్టపడ్డాం ఒక వస్తువుకి అనేది ఆ కష్టపడ్డ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కదండి. అది కూడా మోడల్ చూడండి ఎంత బాగుందో. అలా పింక్ కలర్ స్టోన్తో తీసుకున్నాను అనమాట. అప్పుడు అది హ్యాండ్ పెట్టుకుంటే లుక్ అలా ఉంటుంది. మనకు ఎంత కావాలితే అంత సైజు మనం ఇలా మన చేతితోటైనా ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే గోల్డ్ షాప్కి తీసుకెళ్తే వాళ్ళు కొంచెం అలా సైజ్ చేసి ఇస్తారు. ఎంత లావు ఉన్న వాళ్ళకైనా అది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. అంత బాగుంటుంది ఈ రింగు. ఇదిగోండి ఇలా బాక్స్లో పెట్టి ఉంచుతాను అనమాట. ఆ బాక్స్ తోటి వీడియో చేశాను. ఎవరికైనా యూజ్ అవుతుందేమో, ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదండి. తెలంగాణలో అయితే వెడ్డింగ్ రింగ్ అంటారు. మాది గోదావరి జిల్లాలో అండి. మాది వెస్ట్ గోదావరి. అక్కడైతే వెడ్డింగ్ రింగ్ అని ఏం లేదండి, ఎవరైనా పెట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడైతే ఎంగేజ్మెంట్కి పెట్టుకుంటున్నారు చాలామంది. మాకైతే ఇంతే అండి, ఎవరైనా పెట్టుకుంటారు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.